హ్యాపీ బర్త్డే రా. సేమ్ టు రా మావా. థ్యాంక్స్ రా మామ. బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చావు. రే నేను ఈ బర్త్డేకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంట్రా అది? కొంపదీసి హనీ కాకుండా ఇంకో అమ్మాయిని పట్టుకున్నావా ఏంటి? రే నోరు మీరా, చెప్పేది వినండ్రా. ఏంట్రా అది? అసలు లవ్ గురించి మీ అభిప్రాయం ఏంట్రా? లవ్వా? అదొక ఫుట్బాల్ లాంటిదిరా మావా. అటొక 10 మంది ఇటొక 10 మంది పరిగెడుతూనే ఉంటారు. వేరు వేరు కాలనీ వాళ్ళు అనుకుంటే వాళ్ళలో కాపలాగా ఒకడుంటాడు, గోతికాడ గుంట నక్కలా కాచుకుని. వాడిని కూడా దాటుకొని వెళ్తేనే అదే ఎవడో ఒకడికి పడుద్దిరా. ఏంటి గోలా? పిల్లరా పిల్ల. దెబ్బలు కూడా తగులుతుంటారా మావా. కాళ్ళు విరగొచ్చు, చేతులు విరగొచ్చు, కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు. పెళ్లి సంగతి ఏంట్రా? పెళ్ళా? అది ఇంకా డేంజర్ రా మావా. అది కబడ్డీ లాంటిది. అయితే నువ్వు దాని కాలు పట్టుకోవాలి లేదా నీ కాలు పట్టుకోవాలి. జీవితాంతం తన్నుకు చావాలి. నన్ను అడిగితే వాడు అడిగా నిన్ను. రే రాజుగా నువ్వు మూసుకో. పెళ్లి కానివాడు టీవీ ముందు క్రికెట్ చూసేవాడు ఇద్దరు ఒకటే. క్రికెట్ చూసేవాడు అలా ఆడితే బాగుండు ఇలా ఆడితే బాగుండు ఓ తెగ పిసికేసుకుంటుంటారు. ఏంట్రా అది? హ్యాండ్స్ మామా, హ్యాండ్స్. హ్యాండ్సా? ఒకసారి గ్రౌండ్ లో దిగితే తెలుస్తుంది. పెళ్లి కానంత వరకు బానే ఉంటుంది, ఆ తర్వాత అంతా చెమ్మక్ చంద్ర స్కిట్లే. ఆపండ్రా, మీరు మీ బెట్టింగ్ వేసే బుద్ధి. ప్రేమంటే ఫుట్బాల్, పెళ్ళంటే క్రికెట్, కబడ్డీ కాదురా. 2 హృదయాల మధ్య కలిగే స్పందనరా. ఈ తొక్కల మీటింగ్లు ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మంది ఇక్కడ ఉంది, అమ్మాయి అక్కడ ఉంది. తొందరగా పని కానీ చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏయ్, ఈ ఎంజాయ్మెంట్ లో కార్తిక్ గడి బర్త్డే గుర్తుండిపోవాలా? అంతే. నాకెందుకో టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ అందుకుర్రా. రే నాకెందుకో హనీని చూస్తుంటే అలా అనిపించట్లేదురా. నువ్వు అలాంటి డౌట్లే పెట్టుకోకు. అది పెద్ద ఐటమ్ బాంబ్ రా బాబు. ఏం జరిగింది? నేనెవరిని? రే నేను హనీని ప్రేమిస్తున్నాను. ఆ? తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రా తాగుదాం. ఇది కూడా కోఆపరేట్ చేయట్లేదు. అయినా 10 మందిలో ఆడే డాన్స్ ఆడుతుంది ప్రేమ ఏంట్రా? ఓహో, డాన్సర్ ని ప్రేమిస్తే నువ్వు కూడా డాన్స్ చేసానా? ఏం డాన్సర్ అయితే ప్రేమించకూడదా? తను అమ్మాయి కదా, తనకు మనసు ఉండదా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమించి చూడండి రా, మీకు అటువంటి డౌట్స్ రావు. అయినా ఉన్నట్టుండి రాత్రికి ప్రేమ బుట్టుకు రావటం ఏంట్రా? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు నమ్మటానికి లేదు. మొబైల్ ఫోన్ లాగా అప్డేట్ అవుతున్నారు, రోజుకోసం మార్చేస్తున్నారా అని. అలాంటిది కాదురా. అవునో కాదో నీకు ఎలా తెలుసు? అయినా ఇలాంటి రాత్రులు ఇంకెంత మందితో గడిపిందో. నీకు మరీ అంత మోజుగా ఉంటే ఈ రాత్రికి ఎంజాయ్ చేయి. రేపు మార్నింగ్ బ్రేకప్ చెప్పుకో. రే ఆపండ్రా. కార్తీక్, మందు కొడుతున్నావా ఏంటి? డల్ గా ఉన్నావు. అబ్బే అలాంటిది ఏం లేదు హనీ. నీ తొట్టి గ్యాంగ్ ఎక్కడా? ఓ నీకు వాళ్ళు కావాలా? నా ఉద్దేశం అది కాదు. మరేంటి? అబ్బో ఇదంతా కోపమే. నాకు నువ్వు కావాలి, వాళ్ళెందుకు? ఈ హనీకి కార్తీక్ ఉంటే చాలు. నాకు కూడా నువ్వు ఉంటే చాలు, హ్యాపీగా బ్రతికిస్తా. నీతోనే ఉన్నానుగా. అరే రాజుగా, ఇటు రాయే ఇటు రాయే బాగిరాయే, గొడవ గొడవాయే. ఏంటండి గొడవ? ఎవరు లేరే, మరి నన్ను కొట్టింది ఎవరబ్బా? ఈ ఎదవల కుళ్ళు, ముఖ్యంగా సిద్ధుగాడికి. అని ఎక్కడ నా ఫిజిక్ని పర్సనల్ చూసి పడిపోతుంది భయం. ఎవరు లేరే, మరి నన్ను కొట్టింది ఎవరబ్బా? అని ఎవర్రా చెప్పింది నాకు అమ్మాయిలు పడరని? కొంతమంది అమ్మాయిలు యాక్టర్లకు పడతారు, కొంతమంది అమ్మాయిలు క్రికెటర్లకు పడతారు. ఫైనల్గా ఎవరు దొరక్కపోతే నాలాంటోడి పడుద్ది అమ్మాయి. అని కమ్ బ్యాక్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.